జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఎదగడానికి థింకింగ్ అనేది లేని ఓ బద్ధకస్తుడు తిండి దొంగతనానికి పూనుకున్నాడు. రోహిత్, ఏంటిది? ఈ టైంలో అన్నం కోసం ఇలా రావడం ఏంటి రోహిత్? ఆకలిస్తే ఏం చేస్తాడు బావగారు? ఆత్మాభిమానం మనసుకే గాని నడుపుకుండదు కదా. అందుకని నీ కోడలు కరుణామూర్తయిపోయింది. దొంగలా దూరి దోచుకునే వాడికి దగ్గరుండి జాలితో వడ్డిస్తుంది. రోహిత్ ఏడే? ఏయ్, సామ్రాట్ చెప్పాడుగా ఇంట్లోంచొక్క మెతుకు కూడా అక్కడికి వెళ్ళొద్దని. నువ్వెందుకు ఇలా చేశావు? తప్పు కదూ? తప్పు పుల్లు మీకు తెలిసినంత మంచిగా నాకు తెలియదు అత్తమ్మా. తెలియకపోతే తెలియనట్టుండాలి. ఇంట్లో దూరడానికి వాడెవడో, వాడికి తిండి పెట్టడానికి నువ్వెవరో. రోహిత్ పరాయివాడు కాదు, ఈ ఇంటల్లుడు. ఇంటల్లుడు ఆకలికి తట్టుకోక అత్తింట్లోనే అన్నం దొంగతనం చేసిండు అంటే నాకు నా అత్తింటికి పరువు తక్కువ. గందుకే పెట్టిన. పరువు మర్యాదల గురించి మాట్లాడితే సహించేది లేదు. దానికి నీళ్లొదిలేశావు కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైంది. అరే సామ్రాట్, ఇంత చిన్న విషయాన్ని గొడవ ఎందుకురా? తప్పో ఒప్పో అన్నం తినాలనుకున్నాడు. ఎంత కాదనుకున్నా బావగారే కదా. ఎవర్రా బావా? బతుకంటే భయం లేని, భవిష్యత్తు మీద ఆశ లేని వీడా బావా? ఛే! ఒక్క పూట వాడి కష్టంతో వాడి కడుపు నింపుకోలేని వాడికి పెళ్లి. ఆ పెళ్లిని వీళ్ళంతా కలిసి చేయడం. చూడండి, తమరు సెలెక్ట్ చేసుకున్న అల్లుడు. సారీ సార్, తప్పైపోయింది, క్షమించండి. చేతగాని వాడు, తప్పు చేసేవాడు జేబులో పెట్టుకుని తిరిగే పదం రా సారీ అనేది. సారీ చెప్పడం తెలుసు కానీ బతకడం, నమ్మి వచ్చిన భార్యని బతికించడం తెలియదురా నీకు. నాన్నా, తప్పైపోయిందంటున్నాడు కదా. జరిగిందేదో జరిగింది. అన్నం కోసమే కదా వచ్చాడు. అలా అవమానించకురా, నీకు పుణ్యం ఉంటుంది. నాకో కట్టుబాటుంటుంది. దాన్ని ఫాలో అయ్యే అవసరం మీకుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది నా ఇల్లు, నా తిండి. ఒక్క మెతుకు కూడా ఇలాంటి వాడి గొంతులోకి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ల మీద జాలితోనో, గొప్పవాళ్ళం అనిపించుకోవాలన్న ఆశతోనో సాయం చేయడానికి, హద్దు దాటడానికి నేనొప్పుకోను. తప్పైపోయిందన్నయ్య. ఆయన తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదన్నయ్య. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.